పూరా లోకల్. గత కొన్ని రోజులుగా వాళ్ళ కుటుంబ కలహాలు బయటపడుతున్నటువంటి సందర్భం మనం చూసినాము. నిన్న తారాస్థాయికి చేరినటువంటి ఒక విషయాన్ని కూడా మనందరం కూడా చూసాము. పార్టీ నుంచి సస్పెండ్ కూడా వారిని చేయడం జరిగింది. ఈ యొక్క సంఘటన బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు అవినీతిలో పాల్గొంటున్నారని చెప్పేసి అది స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం చెప్తా ఉన్నారు. కాబట్టి అవినీతి జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ నాయకులు అవినీతి చేశారు. అయితే ఇప్పుడు ఆ అవినీతి ఒక సంబంధించినటువంటి ఒక సొమ్ముని పంచుకో సమయంలో ఇవన్నీ కూడా గొడవలు అవుతున్నాయని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అంటుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అవినీతి పరమైన పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి అనేది మేము కాదు, ఇప్పుడు ఈరోజు వారి ఇంట్లో కుటుంబ సభ్యులు, వారి పార్టీ సభ్యులే, వారి ఎమ్మెల్సీనే అవినీతి జరిగింది, వీళ్ళు తిన్నారని చెప్తుంది. ఇక్కడ ఎవరికి తక్కువ వచ్చినా ఎవరికి ఎక్కువ వచ్చినాయి అసలు గొడవ అది. ప్రజల కోసం చేసింది ఏం లేదు. ప్రజలను దోచుకుంది కాక ప్రజలను దోచుకున్నటువంటి ఒక సొమ్ముని ఏ విధంగా పంచుకోవాలి, ఆ పంచుకోవడంలో వచ్చినటువంటి ఒక తగాదానే ఈరోజు బీఆర్ఎస్లో మనకు ఈరోజు కనబడతా ఉంది. బీఆర్ఎస్ రాజకీయంగా ప్రజలు తిరస్కరించారు. భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్న సమయంలో ఈ యొక్క సంఘటన మరొకసారి భారతీయ జనతా పార్టీ చెబుతున్న మాటని బలపరుస్తూ ఉంది. బీఆర్ఎస్లో అవినీతి జరిగింది, బీఆర్ఎస్ నాయకులు అవినీతులు పడ్డారని చెప్పేసి కూడా దీంతో స్పష్టంగా ఈరోజు ప్రజలు తెలియడం జరిగింది. కాబట్టి అది వాళ్ళ కుటుంబ వ్యవహారం అయినప్పుడు కూడా ఆమె బహిష్కరించడంలో కానీ సస్పెండ్ చేయడం కూడా వాళ్ళ పార్టీ వ్యవహారం అయినప్పటికీ కూడా ప్రజలు సీరియస్గా ఆలోచించాల్సింది ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు జరిగింది మేలు తక్కువ, కుటుంబానికి జరిగిన మేలు ఎక్కువ. ఈరోజు ఆ సంపాదించినటువంటి సొమ్ముని ఒకరు లిక్కర్ స్కామ్లో, ఒకరు ఇరిగేషన్ కాళేశ్వరం స్కామ్లో, మరొకరు పామ్నా రేస్ స్కామ్లో, ఒకరి టోల్ గేట్ స్కామ్లో, ఈ స్కామ్లన్నీ కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగినాయి. మళ్ళీ ఈ స్కామ్లన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దీన్ని వాళ్ళ ముందు తీసుకుపోవట్లేదు, ఎందుకు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు, ఏదో ఒక్కొక్క కేసుకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేస్తూ ఉంది, అది కూడా 20 నెలల తర్వాత. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా అవినీతి పరమైన కొవ్వు నుంచి బయటకు వచ్చినాడు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జరిగినవన్నీ కూడా అవినీతిలో కూర్చుకోపోయినటువంటి ఒక పార్టీలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ ఏది మాట్లాడినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అవినీతి అనేది స్పష్టంగా ఈరోజు బయటపడ్డది. వాళ్ళు ఏ సంజాయిషి ఇచ్చినా, ఏ సస్పెండ్ చేసినా, ఏది చేసినా ప్రజలు స్పష్టంగా ఈరోజు వాళ్ళకి కనపడింది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం ప్రజల్ని, ఇటువంటి ఒక అవినీతి పార్టీని పక్కన పెట్టండి. నీతిపరమైనటువంటి ఒక 11 సంవత్సరాల నుంచి అవినీతి రహితమైన ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అందిస్తున్నారు. కాబట్టి బీజేపీని ఆదరించారు.